మూడో వచ్చును, నాలుగో వచ్చును, ఐదో వచ్చును చదువు. 127వ కీర్తన 3, 4, 5 వచ్చును చదువు. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలం ఆయనిచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అమ్ముల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించదు. చదివే వాళ్ళకి మైకి ఉండయ. 128వ కీర్తనలో కూడా 3వ వచనం, 4, 5, 6 వచనాలు చూద్దాం. నీలోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్లా చుట్టూ నీ పిల్లలు ఒలివి మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతా చదువు 3వ వచనం నుంచి. చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. మంచిది పిల్లల. క్రీస్తునితో ప్రియమైన వారులారా, పిల్లలు దేవుడిచ్చేటువంటి కుమారులైతే యెహోవాను అనుగ్రహించు స్వాస్థ్యం అంటాడు. కీర్తనకారుడు రాస్తున్నటువంటి శ్రేష్టమైన మాటలు. కుమారులు యెహోవాను అనుగ్రహించు స్వాస్థ్యం. రెండవది గర్భఫలము ఆయనిచ్చు బహుమానం. మూడో విషయం ఏంటంటే యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు అంటున్నాడు. వాళ్ళు ఎలా ఉంటారంట? బలవంతుని చేతిలోని బాణములు వంటి వారుగా ఉంటారు. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే వారితో తన అంబుల పొదిని నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. కాబట్టి పిల్లల గురించి దేవుడు మాట్లాడుతూ స్వాస్థ్యము అంటున్నాడు. రెండవది గర్భఫలము అంటున్నాడు. మూడో విషయం అన్నాడంటే పిల్లల 128వ కీర్తనలో మనం గమనిస్తే పిల్లల గురించి దేవుడు మాట్లాడుతూ నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూరు ఒలివ మొక్కల వలె ఉందురంటున్నాడు. పిల్లల గురించి దేవుడు మరలా సంబోధిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఒలివ మొక్కలు అంటున్నాడు. పిల్లలు 118వ కీర్తన 22 వచనంలో పిల్లల గురించి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. 118వ కీర్తన 115వ కీర్తన 12, 13 వచనాలు కూడా చూద్దాం.
మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించు. చాలము, చాలు, చాలము. 144వ కీర్తన 144వ కీర్తనలో 12వ వచనం చదువు. తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరకై చిక్కిన మూలకముల వలె ఉన్నారు. చాలా పిల్లలు ఇక్కడ గమనిస్తే పిల్లలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఎదిగిన మొక్కల వలె ఉన్నారంట. 4వ విషయం గమనిస్తే నగరకై చిక్కిన మూలకమ్మముల వలె ఉన్నారని మాట్లాడుతున్నాడు. పిల్లలు గమనించండి. కాబట్టి ఎదిగిన మొక్క, ఆ తర్వాత మూలకంబము, 3వది ఒలీవ మొక్క, 4వది బహుమానం, 5వది అది క్రింద నుంచి పైకి వెళ్తుంది స్వాస్థ్యము అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, అంతగా దేవుడు మనల్ని ప్రేమించి మనకు పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడంటే, ఒకటి పిల్లలను మనకిచ్చేది మన దేవుడని లేఖనాలలో మనం చూస్తున్నాం. మనమైతే సంపాదించుకోలేము, కానీ కొంతమంది పిల్లల కోసం ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. పిల్లలు లేక ఎన్నో సంవత్సరాలు లేక. మా తల్లి గారికి అయితే 11 సంవత్సరాలు లేదు, మాకైతే 9 సంవత్సరాలు లేదు. అన్నకైతే చాలా సంవత్సరాలు పిల్లలు లేదు. రాహేల్ ఎన్నో సంవత్సరాలు పిల్లల కోసం ఎంతో తాపత్రయపడింది, భర్త మీద పోట్లాడింది కూడా కదా. స్తోత్రం చెప్పండి. అమ్మలారా, ఇటెనండి అమ్మ, కొద్దిగా వాక్యం నేర్చుకుంటే పరలోకానికి వెళ్తారు. ఏం కావాలి మనకి? పరలోకం కావాలన్నా ఈ లోకం కావాలన్నా? మాకు ఈ లోకమే వద్దు అన్నట్టుంది, పరలోకం వద్దు అన్నట్టుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం నిన్ను నిత్య జీవానికి చేరుస్తుంది. ఆ మాటలు నిన్ను మారుస్తుంది, బలపరుస్తుంది. పాపి జీవితాన్ని మార్చే మాటలు అవి, పరిశుద్ధినిగా చేసే మాటలు. ఆయన మాటలు నీకు జీవాన్ని, సర్వశరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మాటలు. వాటిని విని నేర్చుకోవాలి. పిల్లలు గమనించండి. కాబట్టి పిల్లల కోసం ఎంతో తాపత్రయపడుతుంటారు, కానీ దేవుడి వరిని వాళ్ళు తీసుకుంటారా? ఇప్పుడు మనకి దేశంలోనే ధనవంతుడైనటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. వాళ్ళకి పిల్లలు లేరంట. ఇప్పుడు ధనం కోటీశ్వరు అంటే అసలు ప్రపంచం దేశంలోనే ధనవంతులు వాళ్ళు. ప్రపంచంలో కల్లా దాదాపు 7-8 ప్లేస్లో ఉన్నారు. మన దేశంలో వాళ్ళే ధనవంతులు. వాళ్ళ ఒక ఇల్లే, వాళ్ళ భార్యకి కట్టించిన ఇల్లే 2000 కోట్లు అంట. దేవునికి స్తోత్రం. అంతటి ధనవంతులు వాళ్ళు. వాళ్ళకి పిల్లలు లేక టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లలకు అన్నారంట. టెస్ట్ ట్యూబ్ బేబీ అని వేరే వాళ్ళ యొక్క ఇంద్రియాలు కలిపినప్పుడు ఒక పిండం తయారైతే ఆ పిండాన్ని వాళ్ళ గర్భంలో ఉంచి వాళ్ళు ప్రసవించేటట్టుగా చేసే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు. కాబట్టి అలాగ పిల్లలను వాళ్ళు ధనవంతులు కాబట్టి అలాగా చేసుకున్నారు. అది కూడా దేవుడి ఉత్పత్తి, వాళ్ళకి ఆ పిండము ఉత్పత్తి అవ్వదు. కాబట్టి మనకు బిడ్డలను ఇచ్చేది దేవుడు అని అర్థం. పిల్లలు ఎంతో తాపత్రయపడ్డా, రాహేల్ అయితే ఎంతగానో భర్తతో పోట్లాడింది.
హన్నా ఎంతగానో భర్తతో పోట్లాడింది, నాకు బిడ్డలు కావాలి, బిడ్డలు కావాలి. భర్త మీద పోట్లాడింది. భర్త అంటున్నాడు, ఎల్కన్నా, నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా? నీవు ఆయన్ని ప్రార్థించుకోమని చెప్పేసి మరి హన్నా కూడా భర్తతో మాట్లాడినట్లు దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ఇవ్వకుండా ఎవరు తీసుకోలేరు. కాబట్టి పిల్లలను దేవుడు ఎందుకు ఇస్తాడంటే, రెండవది మన కుటుంబాలు కట్టబడడానికి ఇస్తాడు, చీలిపోకుండా. ఎంతోమంది చిన్న చిన్న క్లాషెస్ వచ్చి కుటుంబాలు విడిపోతూ ఉంటాయి, భార్య భర్తలు. పిల్లలను దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళని చూసైనా ఆ కుటుంబాలు కట్టబడుతూ ఉంటాయి. పిల్లల కోసమైనా ఇద్దరు ఒకరినొకరు కదా ఇష్టం లేకపోయినా ఆ కుటుంబాలు కట్టబడతాయి. బిడ్డల కోసమైనా తల్లి తల వంచుద్ది, లేకపోతే ఒకవేళ భార్య గట్టిగురాలు అయితే భర్త అయినా తల వంచుతాడు పిల్లల కోసం. ఆ కుటుంబము ఫలించి అభివృద్ధి చెందడం దేవునికి ఇష్టం. అలా కాకుండా స్ప్లిట్ అయిపోవటం, నాశనం అవటం దేవునికి ఇష్టం కాదు కుటుంబాలు. కాబట్టి కుటుంబము సంతోషంగా ఉండటానికి ఒకటి, రెండవది కట్టబడడానికి, మూడోది దేవుని వాగ్దానం ఫలించి అభివృద్ధి చెందడానికి దేవుడు సంతానాన్ని ఇస్తా ఉన్నాడు. నాలుగో విషయం గమనిస్తే ప్రియులారా, తన పోలికను, మనుష్యుడు దేవుని పోలిక. దేవుని పిల్లలను చూస్తే దేవుని పోలిక మనకు కనిపిస్తుందని అర్థం. పిల్లలు వాక్యపు అర్థంలో నీ బ్రతుకెలా నీకు కనిపిస్తుంటుందో, నిన్ను చూస్తే దేవుడు కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రతిబింబం అన్నమాట. నీవు అద్దాన్ని అయితే నిన్ను చూస్తుంటే ప్రభు ఆ అద్దంలో కనిపించాలి. వాక్యపు అద్దంలో మన జీవితాలు ఎలా కనిపిస్తాయా లేదా? చెప్పరేంటమ్మా? వాక్యం చెబుతుంటే అంతా నా కోసం చెబుతుంది. ఓ పాస్టర్ కావడంటదంట, పాస్టర్ గారు ఇప్పుడు వచ్చిన నా కోసమే చెప్తాడమ్మా, నేను రాను చర్చికి అంటదంట. స్తోత్రం. కాదమ్మా, నీ కోసం కాదు, నా కోసం కూడా, అందరి కోసం. వాక్యం అనేది అందరి కోసం దేవుడు పంపించేటువంటిది. కాబట్టి దేవుని యొక్క ప్రతిరూపం పిల్లలు దేవుని ఆ మాదిరి కోసం, మోడల్ కోసం దేవుడు ఇస్తాడని దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలనిచ్చేది ఆయనని అర్థం ప్రియులారా. మరి ఎవ్వరు ఇవ్వలేరు. కాబట్టి ఆయనే పుట్టించేవాడు, నేనే పుట్టించేవాడును అని మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత రెండవది ప్రియులారా గమనించండి, పిల్లలను దేవుడు ఇవ్వటమే కాకుండా ఆయన వారిని పోషిస్తూ ఉంటాడంట. ఎందుకు ఈయన అటు ఇటు గలిబిలు చేస్తున్నాడు నన్ను? కీర్తనల గ్రంథంలో మనం ఇందాక చదువుకున్న 115వ కీర్తనలు అంటాడు, ఆయన మన పిల్లలను, గమనించండి 13వ వచనం, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి కలుగు చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇచ్చినటువంటి ఆయన వృద్ధి కలుగు చేయకపోతే, గ్రోత్ ఇవ్వకపోతే, గమనించండి, వృద్ధి లేకపోతే పిల్లలు ఎలా ఉంటారంట? మరుగుజ్జులాగా ఉంటారు. వాళ్ళని లోకం ఇష్టపడుద్దా? ఏ కుటుంబం కూడా ఇష్టపడదు. కాబట్టి పిల్లరా, మనలను ఇచ్చేటువంటి దేవుడు ఆయనే, మనకి వృద్ధిని కలుగు చేసేవాడు కూడా దేవుని లేఖనాలు ఉంటుంది. కొరింథీ రాసిన పత్రికలలో ఒకసారి చూద్దామా? కొరింథీలకు రాస్తున్నటువంటి పత్రిక, మొదటి పత్రిక, 3వ అధ్యాయము 6-7 వచనం చూద్దాం. 6-7. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటువానిలో నేను నీళ్లు పోయేవాను నేను ఏమీ లేదు.
కాబట్టి వృద్ధి కలుగు చేసేది దేవుడు అని అర్థం పిల్లలు. ఆయన మిమ్మలను మీ పిల్లలను పోషిస్తానని మాట్లాడుతున్నాడు. 4వది మనం గమనిస్తే, కాబట్టి ప్రభునందు ప్రియులైన మనకిచ్చిన ఆయన వారి వృద్ధిలో కానీ, వారి క్షేమములో కానీ, వారికి కావలసిన పోషణములు కానీ అన్ని కూడా కలుగు చేసేటువంటి దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వృద్ధి కలుగు చేసే దేవుని అందే మనం లక్ష్యం ఉంచాలని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం అతిశయించకుండా దేవుడు ఇచ్చాడని మనం గ్రహించాలి. భక్తుడైనటువంటి యాకోబు, నేను కొద్దిగా క్లుప్తంగానే చెప్తాను, మీరు ఆవేశం పడవద్దు, గమనించండి. ఆదికాండం 33వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. భక్తుడైనటువంటి యాకోబు గారు సెలవిస్తున్నటువంటి మాటలు. 33వ అధ్యాయం యాకోబు గ్రంథం, క్షమించాలి, ఆదికాండం 33వ అధ్యాయం. నా మైండ్ పోతుంది గాలి దెబ్బకి. అయిపోయిందిలే, చదువమ్మా. 5వ వచనం. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి అడిగినందున, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. ఆ దాసీలు వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడి, లేయాయు ఆమె పిల్లలు దగ్గరికి వచ్చి సాగిలపడి, ఆ తర్వాత యోసేపు రాహేలు దగ్గరికి వచ్చి సాగిలపడి, ఏశావు నాకును ఎదురుగా వచ్చిన. సరే, అంతవరకే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యాకోబు మాట్లాడుతున్నటువంటి మాటలు. యాకోబు తన మామ దగ్గర ఉండి వృద్ధి చెందిన తర్వాత ఇద్దరు పిల్లలతో ఆయన మంద సమస్తం ఆశీర్వదించబడిన తర్వాత తిరిగి మరలా కానానుకు వచ్చినప్పుడు, పిల్లరా, ఏశావు ఎదురొచ్చి తన అన్నయ్య తమ్ముడిని అడుగుతున్నాడు యాకోబుని, వీళ్ళందరూ ఎవరు అని అడిగితే ఆయన అంటున్నాడు, నీ సేవకునికి ఆయన దయచేసినటువంటి పిల్లలు. ఎవరంట? మనకెవరు ఇచ్చారు చెప్పండి? యాకోబు అంటున్నాడు, నీ సేవకునికి, నీ దాసునికి దేవుడు దయచేసిన పిల్లలు. కాబట్టి పిల్లలు దేవుడు అనుగ్రహించేటువంటి ఉపస్వాస్థ్యమని, సంతోషదాయకమైనటువంటి బిడ్డలని లేఖనాలలో మనం చూస్తున్నాం. అదే రీతిగా ప్రియులారా, 43వ అధ్యాయం 9వ వచనం కూడా ఒకసారి చూద్దాం. త్వరగా ఆదికాండము మరొక వచ్చిన భాగం 48వ అధ్యాయము 9వ వచనం. వీరు నా కుమారులు, ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తండ్రితో చెప్పింది. దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మని. చాలా చాలా దేవుని లేఖనాలలో ప్రియులరా గమనించండి, యోసేపు తన కుమారుల గురించి తన తండ్రితో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు నాకు అనుగ్రహించిన, ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించిన నా పిల్లలు అని మాట్లాడుతున్నాడు తండ్రితో. వృద్ధాప్యములో కనులు మందములై ఉన్నాయి యాకోబు గారికి. తన తండ్రి దగ్గరికి మనష్యని, ఎఫ్రాయిముని తీసుకుని వచ్చాడు యోసేపు దీవించమని. ప్రియులరా, వీళ్ళెవరని అడుగుతుంటే, నీ దేవుడు నీ దాసునికి అనుగ్రహించినటువంటి, ఈ దేశమందు నాకు అనుగ్రహించినటువంటి నా పిల్లలు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవరు అనుగ్రహించారంట చెప్పరమ్మా? నోరు లేచి నిద్రపోతున్నట్టుంది. అప్పుడు మీకు ఇట్లాంటి కథలో, లేకపోతే ఎగిరిగిరి చెప్పేదో, దూగి దూగి చెప్పేది కావాలి. స్తోత్రం చెప్పు, చేతులు ఎత్తి చెప్పండి, హల్లెలూయా. ఎవరంట? దేవుడు అంటున్నాడు. యోసేపు గారు ఏం చెప్తున్నాడు? యోసేపు గారు తన తండ్రితో, దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలు. దేవుడు అనుగ్రహించాడా? మీరే తీసుకున్నారా పిల్లలు?
చెప్పాను కదా. కాబట్టి మనం ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి, దేవునికి భయపడి, దేవుని యందు అతిశయించాలి, గర్వపడాలి. కాబట్టి ఈ దేవుని పిల్లారా, మరొక మాట, అబ్రహాము గురించి ఒక మాట మాట్లాడు. లేక లేక వాగ్దానం చేసినటువంటి కుమారుడు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నేనే ఇస్తాను నీకు. 99 ఏళ్ళు వచ్చినాయి అబ్రహాము గారికి. 85 సంవత్సరంలో దేవుడు దర్శించాడు, నా కుమారుడా అబ్రహాము, నీవు నా మాట వింటే నేను చూపించు దేశాన్ని, నా మాట విని నీ తండ్రి ఇంటి నుంచి, నీ దేశం నుంచి నేను చూపించే దేశానికి నువ్వు వెళితే నేను దీవిస్తానన్నాడు. ఒకటి. రెండవది, నీకు సంతానం కలుగు చేస్తానన్నాడు, నిన్ను గొప్ప చేస్తాను, రాజుగా చేస్తాను, ఆశీర్వదిస్తానని మాట్లాడు అబ్రహాం గారు. సరే, దేవుని మాట విని బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు కానానుకు. ప్రియులారా గమనించండి, 75లో అబ్రహాము గారిని దేవుడు దర్శిస్తే 99 ఏళ్ల వరకు పిల్లలు లేదు. ఎలా ఉంటది మనమైతే కదా, ఎంతో దేవునికి దూరం అయిపోతాం, ప్రార్థన మానేస్తాం. కాబట్టి ప్రియులారా గమనించండి, నేను ఇస్తానన్నాడు. అబ్రహాము గారు ఎదురు చూస్తూ ఉన్నాడు, నమ్మిక ఉంచు, దేవుని నమ్మాను. అబ్రహాము దేవుని నమ్మాను కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని నమ్మాలి, ఆయన లేనివారు అని ఇస్తాడని ధైర్యంగా ఉండాలి. మన శివ విషయంలో బిడ్డల కోసం ప్రార్థన చేశాం, బిడ్డలు కూడా చాలా దినాలు లేరంటే ఒకసారి ఇద్దరిని ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. అయితే మరలా ఒకరు ఎందుకనో ఆయన పిలుచుకున్నాడు. అట్లా ప్రియులారా గమనించండి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం అంటాడు దేవుని లేఖనాలు. నేను ఇస్తానన్న నా వలనైనదే సంతానం, భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయని చెప్పాడు. ఇస్సాకు గురించి 100 ఏళ్ళకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంత ఆలస్యం చేశాడు పిల్లల్ని ఇవ్వడానికి అంటే ఆశీర్వదించడానికి అని దేవుని లేక. ఆలస్యం కూడా అంట ఆశీర్వదించడానికి. కొంతమందికి ఆలస్యం అవుతూ ఉంటుంది, ఎంత భక్తి చేస్తుంటారు, భయం కలిగి ఉంటారు, భక్తి కలిగి ఉంటారు, ఇంకొన్ని ఆశీర్వాదాలు ఆలస్యం అవుతూ ఉంటాయి, దీవెనలు ఆలస్యం అవుతూ ఉంటాయి. నాకు దేవుడు ప్రియులరా 2000 దాదాపుగా 2006లో చెప్పాడు, నేను ఆశీర్వదిస్తాను, అనేకులకు ఆశీర్వదకరంగా ఉంచుతాను. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, మోషేకి ఇచ్చిన వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు తోడుగా ఉన్నవాడను. దేవునికి స్తోత్రం. నేను నీకు తోడుగా ఉన్నవాడను అని వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఇచ్చాడు. యాకోబునకు ఇచ్చిన వాగ్దానం, ఇజ్రాయేలుకు నిబంధనగా ఉంచుతాను, అన్యులకు వెలుగుగాను, నా పిల్లలైన ఇజ్రాయేలుకు నిబంధనగా ఉంచుతాను అన్నాడు. ఎన్ని మంచి వాగ్దానాలు చేశాడు. పిల్లలు గమనించండి, 2004 నుంచి ఇప్పటికి లెక్కేస్తే ఎన్ని సంవత్సరాలు? వామ్మో, వీళ్ళందరూ ఏడో ఉన్నారు. దీన్ని ఏమంటారు? బాడీ ప్రెసెంట్ మైండ్. అమ్మయ్య స్తోత్రం నాయన, బాడీ ప్రెసెంట్ మైండ్. అవునా? ఇంటిలో మీరు స్తోత్రం చెప్పండి. 20 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఊరికట్లా ఆయన వాగ్దానం చేసి ఇంతవరకు నెరవేరలేదు. ఎలా ఉంటుంది? నా కోపం వచ్చేస్తుంది దేవుని మీద. స్తోత్రం. ఏంది ప్రభువా, నాకంటే నిన్నగాక మొన్న సేవకులు ఉరిగెడుతున్నారు, పరుగెడుతున్నారు, నాకు ఇంకా నువ్వు చెప్పిన వాగ్దానం నెరవేర్చలేదు ఏందని దేవుని మీద నిష్ఠూరం ఆడుతూ ఉన్నాను. వాడమా అబ్రహాము గారు కూడా చివరికి 99లో దేవుడు, 99 సంవత్సరంలో అబ్రహాము గారి దగ్గర దేవుడు వచ్చి ఇంకా నేను దీవిస్తానంటున్నాడు. అప్పుడు అబ్రహాం గారు ఏం మారు మాట్లాడుకున్నాడు, అయ్యా ఇష్మాయిలు నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. అప్పటికి ఆగర్ ద్వారా కుమారుడు కలిగి ఉన్నాడు. ఇష్మాయిలును నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని మాట్లాడా. ఇక మారు మాట్లాడలా దేవుడు కూడా. లేదు లేదు, నేనిచ్చేదే నీకు సంతానం, ఆ సంతానం వల్లనే భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. ప్రియులారా గమనించండి, ఇస్సాకు గారు కూడా మన ప్రభు అయిన యేసయ్యకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం.
ఇస్సాకును బట్టి వాగ్దానాన్ని నెరవేర్చడానికి అబ్రహాము గారు ఎలా నిరీక్షణ ఉంచి ఇచ్చేంత వరకు నమ్మి వాగ్దానాన్ని పొందుకొని ఆ కుమారుణ్ణి దేవుళ్ళ పెంచాడు, భక్తిలో పెంచాడు, దేవుని ఎదుట ప్రార్థించేవాడిగా నేర్పాడు. కాబట్టి ఇస్సాకు ద్వారా భూలోక వంశములన్నీ ఆలస్యమైన ఎంత ఆశీర్వాదమో, అబ్రహామునేమో విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. అంటే ఇన్ని తరాల తర్వాత కూడా మనం అబ్రహాము గారిని మా తండ్రి అంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. విశ్వాసులకు తండ్రిగా మార్చడానికి 25 సంవత్సరాలు పరీక్షించాల్సి వచ్చింది. కాబట్టి పిల్లలను కొన్నిసార్లు దేవుడు లేటుగా ఇచ్చినా లేటే ఆశీర్వాదం అంట. ఆలస్యముగా ఇవ్వడానికి, నేను ఆశీర్వాదం ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నానని యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడటానికి దేవుడు అబ్రహాము గారిని అన్ని రకాలుగా పరిశోధించాడు, పరీక్షించాడు. ఆ రీతిగా పరిశోధనలో నిలిచిన వాడై, గెలిచిన వాడై తర్వాత దేవుని ద్వారా సంతానాన్ని పొందుకొని, ఆ సంతానమే కదా గొప్ప దైవజనుడైనటువంటి ఇస్సాకు గారిగా మారి, ఇస్సాకు ద్వారా భూలోక వంశములన్నీ నీవు నేను కూడా ఆశీర్వదించబడదామని యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఇస్సాకు ఎలాగా జీవితం ఉందో అలాగనే ప్రభువారి యొక్క జీవితం కూడా అలానే ఉండి మనుషులందరికీ ఆశీర్వాదకరంగా ప్రభువారు మారారు. తన ప్రాణ త్యాగము ద్వారా, శిలువ బలియాగము ద్వారా సర్వ మానవాళి కోసం కదా తన ప్రాణం అర్పించి మానవాళ్ళందరికీ ఆశీర్వాదకరంగా ప్రభు ఎలా మారారు, ఇస్సాకు గారు కూడా అబ్రహాము గారి యొక్క ఆ విశ్వాసానికి పరీక్షగా నిలబడి అంత సమయమనగా ఓర్చుకొని ఆశీర్వాదాన్ని పొందుకున్నందువలన ఇస్సాకు గారి ద్వారా భూలోక వంశములన్నీ దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరిచ్చారంట పిల్లల్ని? ఆయన నాకు ఇచ్చిన పిల్లలు అంటున్నాడు యోసేపు గారు. యాకోబు అంటున్నాడు నా దేవుడు నీ సేవకునికి ఇచ్చినటువంటి పిల్లలని మాట్లాడుతున్నాడు. అబ్రహాము నా దేవుడు ఇచ్చినటువంటి పిల్లలని మాట్లాడుతున్నాడు. ఈ రీతిగా మనం ఎక్కడ చూసిన ప్రియులరా నా బిడ్డలు నా దేవుడు నాకు ఇచ్చాడు అంటున్నారు, కానీ కొంతమంది ఇప్పుడు అది చెప్పుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రియులరా దేవుడే ఇచ్చేది, ఆ తర్వాత దేవుడే పోషించేది, ఆ దేవుడే తర్వాత మనల్ని వృద్ధిలో కలుగు చేసేది, ఆ దేవుడే మనలను రక్షించేది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ దేవుడట మన పిల్లల మీద ఆయన ఆత్మను ఉంచుతాడంట. యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు, నీ పిల్లల మీద, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎప్పుడంటే నీవు నా మాట వినినప్పుడు, నా సన్నిధిలో నిందారహితుడివై నువ్వు నడుచుకున్నప్పుడు, నా ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుచుకున్నప్పుడు అంటాడు కదా, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో 128 కీర్తన 1వ వచనంలో అంటాడు చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తాడు. చేతుల కష్టార్జితాన్ని. ప్రియులరా, లోగిట భార్య ఫలించు ద్రాక్షవల్లిగా ఉంటుందంట, పిల్లలు ఒలీవ మొక్కల వల్లే ఉంటారంట. ఒలీవ మొక్కలు సంబోధిస్తున్నాడు కదా. ఒకటి స్వాస్థ్యంగా సంబోధిస్తుంది. మనకి దేవుడు అంట పిల్లలను స్వాస్థ్యంగా ఇచ్చాడంట. 1 ఎకరం పొలం ఉంటే, లేకపోతే ఒక 10 ఎకరాలు 100 ఎకరాలు ఉందనుకోండి, స్వాస్థ్యం మీకు, మీ స్వాస్థ్యమా నాకు ఇస్తారా? మీకున్న 100 ఎకరాలు చెప్పలేనమ్మా. పొలము మీకు మీ తండ్రి గారు ఇచ్చారనుకోండి స్వాస్థ్యంగా, అది మీకు స్వాస్థ్యంగా ఉంటుందా? ఎవరికన్నా ఇచ్చేస్తారా? కాబట్టి ప్రియులరా, కొన్ని ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వ్యక్తి ఎలాగంత హ్యాపీగా ఏ భయం లేకుండా జీవితాన్ని గడుపుతాడో, పిల్లరా పిల్లలు కలిగినటువంటి వారు కూడా అన్నాడు వారు మనకంట స్వాస్థ్యం అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. స్వాస్థ్యం అంటే భూలోకంలో నీకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు స్వాస్థ్యంగా ఉన్నప్పుడు ధైర్యంగా నువ్వు ఎలా బ్రతుకుతావు కదా. ధనవంతుడు ఎంత ధైర్యంగా బ్రతుకుతాడు? నాకు ఆస్తి ఉందని రేపు గురించి చింతపడకుండా, రేపు మరణం వస్తున్నా అతను బాధపడకుండా ఉంటాడు. మనకు అన్ని బాధలే ఉంటాయి, ఏమి లేని వాళ్ళకి. ఆస్తి ఉన్నటువంటి వాళ్ళు నిబ్బరంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. అలానే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అలా ఉండాలని ప్రభువారు నీకు పిల్లలను స్వాస్థ్యంగా ఇస్తున్నట్ట. స్వాస్థ్యం, ఇక భయపడాల్సిన పని లేనటువంటి స్వాస్థ్యాన్ని నీకు ఇస్తున్నాడు. ప్రియుల కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అంట.
ఇక నిబ్బరంగా ఉండవచ్చు నీ జీవితకాలం. ఎందుకంటే లేఖనాలలో కుమారులు లేని వాడిని లోకం చెప్తూ ఉంటుంది. పుత్రుడు లేకపోతే పునామి స్వర్గం దొరకదని చెప్పుకుంటుంటారు. అలానే ప్రభునందు ప్రియులరా, కుమారులు కలిగిన ఇల్లు ఎంతో, పిల్లలు కలిగినటువంటి కుటుంబం ఎంతో సంతోషంగా, నెమ్మదిగా, ధైర్యంగా వెళ్ళగలుగుతుంది. నిబ్బరం కలిగి స్వాస్థ్యం అంటే ఎంత, మనము ధనవంతుడు ఎంత ధైర్యంగా ఉంటాడో నీవు కూడా అలాగా నెమ్మదిగా ఉండగలుగుతావు. రెండవది ప్రియులరా, బహుమానం అంటున్నాడు. కుమార్ కదా, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అని మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, చదవండి. బహుమానమే. రెండవది బహుమానం అంటున్నాడు. గర్భఫలము అంటే అర్థం ఏంటంటే ప్రియులరా, ఆడపిల్లలు అని అర్థం. బిడ్డలరా, వారు కొంతకాలం మన ఇంట్లో ఉంటారు, కొంచెం కాలమే. యవ్వన ప్రాయం వచ్చిన వెంటనే మనం ఏం చేస్తుంటే కదా, మ్యారేజ్ చేసి వాళ్ళని పంపిస్తాం. కాబట్టి ఆమె అంటున్నాడు, కొద్ది కాలం మనతో ఉండేది కాబట్టి దేవుడు అంటున్నాడు బహుమానము అంటున్నాడు. ప్రియులరా, బహుమానం అంటున్నాడు. ప్రియదేవుని పిల్లరా, 3వ వచనం గమనించినట్లయితే ప్రియులరా, చదవండి అక్కడ. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారిని మాట్లాడుతున్నారు. పిల్లలు యవ్వన కాలంలో మనకు పిల్లలు కలిగినప్పుడు, ప్రియ దేవుని పిల్లరా, బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అంటున్నాడు. అంటే ప్రియులరా, ఒక బలమైన యోధుని చేతిలో ఒక బాణం ఉందనుకోండి, ఆ బాణము ఎంతగా ప్రయోగిస్తారండి ప్రియులరా. బలంగా తను ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు ఆ బాణాన్ని గురిపెట్టి దీనినైనా కొట్టినప్పుడు ప్రియులరా, కరెక్ట్గా ఆ గురిని చేరుకోగలిగిన స్థితిలో ఉంటుంది ప్రియులరా. ఇది బలవంతుడు గురి చూసి ఒక బాణాన్ని వేసినప్పుడు ప్రియులరా, ఎలాగా ఆ గమ్యాన్ని చేరి దాన్ని ఛేదించేస్తుందో అలానే ప్రియులరా, యవ్వన కాలంలో పుట్టిన కుమారులు కూడా ప్రియులరా నీ చేతిలో బలమైన వారుగా, ఉపయోగపడేవారుగా ఉంటారు. వృద్ధాప్యములు కలిగారు అనుకోండి, వాళ్ళు ఎదిగే లోపే మనం ఏమైపోతాం కదా. వాళ్ళు ఒక స్టేజ్కి, ఒక ఎదుగుదలకు వచ్చి వాళ్ళు ఒక స్టేజ్కి నిలబడే సమయానికి మన వయసు అయిపోతుంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, యవ్వన ప్రాయంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు ఎలాగ ఉంటుందో ప్రియురా, అలాగనే యవ్వన ప్రాయంలో కలిగిన బిడ్డలు కూడా మనకు అలాగా ఉపయోగకరంగా ఉంటారని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి బలవంతుని చేతిలోని బాణముల వలె ఉంటారని పిల్లల గురించి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు ప్రియులు గమనించండి. మరో మాట మరోసారి గమనించుకుందాం. బలవంతుల చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురని మాట్లాడుతున్నారు ప్రియులు. సిగ్గుపడకుండా గుమ్మములో తమ విరోధులతో వాదిస్తారండి ప్రియులరా. అంతగా మనకు పిల్లలు సహకారులుగా ఉంటారని సాతాను విరోధి అంటే ఎవరు? మన విరోధి అని అపవాది కదా. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరంట మన విరోధి? మనుషులు కాదు కానీ దేవుని లేఖనాల్లో ఉంది ప్రియులరా, మన విరోధి అయిన అపవాది అని మాట్లాడుతున్నాడు. వానితో మనము విరోధులతో వాదించగలుగుతామని మాట్లాడుతున్నారు. అంటే ఆ కుటుంబానికి క్షేమాన్ని ఇస్తుందని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియులరు గమనించండి. మరొక మాటను 128వ కీర్తనలో చూస్తే 3వ వచనం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వల్లే ఉండును, నీ పిల్లలు భోజనము బల్ల చుట్టూరు ఒలీవ మొక్కల వల్లే ఉంటారని. ఎప్పుడంటే నీవు నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ప్రియ దేవుని పిల్లరా, మన పిల్లలను దేవుడు అలా ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం. ఒలీవ మొక్కల వలె, భోజనము బల్ల చుట్టూరు ఒలీవ మొక్కల వలె ఉంటారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. ఒలీవ మొక్క చాలా లాంగ్ లైఫ్ జీవించేటువంటి మొక్క. ప్రియులరా, ఒలీవ మొక్కను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించినప్పుడు ప్రియ దేవుని పిల్లరా, ఈ ఒలీవ మొక్క అంట చాలా సంవత్సరాలు బ్రతుకుతుందన్నమాట భూమి మీద. ఎలాంటి ఫ్లడ్స్ వచ్చినా దానికి చావు లేదంట. అలానే మన పిల్లలు కూడా, ఎందుకంటే దేవుడు అలాగా ఒలీవ మొక్కల గురించి సంబోధిస్తున్నాడంటే, ఒలీవ మొక్కల వలె సంబోధిస్తున్నాడంటే, నీవు భయభక్తులు కలిగి ఉంటే
ఏ మేలు కుదువు ఉండదు. వారిని దీర్ఘాయుష్మంతులుగా చేస్తానని మాట్లాడుతున్నాడు దేవుడు. వారికి ఎన్నటికీ కదా మరణము ఉండదని మాట్లాడుతున్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు కదా మరణములోంచి జీవములోనికి దాటాడని మాట్లాడుతున్నాడు కదా. మరలా ఏమంటున్నాడంటే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడని. యేసయ్యను నమ్ముకుంటే ప్రియులరా మనము నిత్యము జీవిస్తామంట. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఒలీవ మొక్కను గురించి ఆయన ఒలీవ మొక్క వల్లే పిల్లలను సంబోధిస్తున్నాడు. లాంగ్ లైఫ్, చాలా వేల సంవత్సరాల బ్రతుకుద్దంట పిల్లలు, దానికి మరణము లేదని అర్థం పిల్లలు. అలానే మన పిల్లలు కూడా 2వది 52వ కీర్తన 8వ వచనంలో అని మాట్లాడతాడు. పచ్చగా పచ్చని ఒలీవ మొక్క అని మాట్లాడతాడు. గమనించండి ఒకసారి చదువమ్మా. కీర్తన గ్రంథం 52:8. మందిరములో, నేనైతే దేవుని మందిరములో ఒలీవ చెట్టు వల్లే ఉంటా. పచ్చదనం అంటే ఎప్పుడు మన ఇంట్లో సంతోషం, ఎండిన స్థితి లేకుండా పిల్లలు అలా ఉంటారని దేవుని వాక్య భాగంలో. తర్వాత ఒలీవ మొక్కను గురించి మాట్లాడుతూ ఇది న్యాయాధిపతులను, దేవులను, రాజులను కదా అభిషేకించడానికి ఉపయోగపడేటువంటి మొక్క అంటూ పిల్లలు. అభిషేక తైలాన్ని తీస్తారు దాని ద్వారా, దాని యొక్క ఆ గింజల ద్వారా నూనెను తీసి దైవ సేవకులను అభిషేకించడానికి ఉపయోగపడేటువంటి మొక్క. కాబట్టి ప్రభునందు ప్రియులరా ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత ఔషధానికి కూడా ఉపయోగపడుతుందంట ఒలీవ మొక్క. దాదాపుగా 110 సంవత్సరాలు పైనే బ్రతుకుద్దని కొంతమంది చెప్తుంటారు స్కాలర్స్ ప్రియులు. కాబట్టి ఔషధాన్ని కూడా దాని కాయలు ఉపయోగపడతాయని దేవుని వాక్య భాగంలో మనం. కాబట్టి మన పిల్లలను దేవుడు ఒలీవ మొక్కల వలె సంబోధిస్తున్నాడంటే మన కుటుంబంలో కూడా మనము అలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటామని దేవుని వాక్య భాగంలో చూస్తున్నాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. బిగ్గరగా చూద్దాం అందరూ ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో అయ్యా ప్రియులకు ఆయన యెహోషువకు, దివ్యాకు మీరు ఇచ్చినటువంటి సంతానము జాషువా డానియల్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. సంవత్సరమును మీరు దయాకిరీటంగా ఆయుష్ను కూడా నీ దయ అయ్యా, మా జీవితము నీ దయ. నీవు పిల్లలను ఇవ్వటం కూడా ఒక దయ నా ప్రభు. నీ దయ వలన సంతానం ఇస్తున్నావు అందరికి. అదే రీతిగా నా ప్రభువా వారిని పోషిస్తున్నావు. నీ పిల్లలను వర్ధిల్ల చేస్తానని మాట్లాడుతున్నావు. నీ పిల్లలను పోషిస్తానని మాట్లాడుతున్నావు. నీ పిల్లలను నా ప్రభువా ఆత్మతో నింపుతానని మాట్లాడుతున్నావు. ఆశీర్వాదకరముగా పిల్లలను స్వాస్థ్యముగా ఏ భయం లేకుండా ఎలాగా ఒక తన ధనవంతుడు తనకున్న స్వాస్థ్యాన్ని బట్టి, ఆస్తిని బట్టి ఎలా నిబ్రంగా బ్రతుకుతాడు, అలానే మీరు కూడా అంత ధైర్యంగా ఉండగలుగుతారని మాట్లాడుతున్నాడు ప్రియులరా. దేవానికి స్తోత్రం, స్తోత్రం. స్వాస్థ్యంగా ఇస్తున్నావు నాయనా, నీకు వందనాలు. వారిని ఒలీవ మొక్కల వలె నిత్యం ఆ కుటుంబం నెమ్మదిగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి సహాయం చేస్తున్నావు దేవా. వారికి వృద్ధిలోనికి తెస్తున్నావు. నీ పిల్లలను నేను వృద్ధిలోనికి తెస్తానని మనం మాట్లాడుతున్నారు, పోషిస్తానని మాట్లాడుతున్నారు. వారిని నా ప్రభువానికి వందన ఒలీవ మొక్కల వలె ఉంచుతానని మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతానని మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి నాయన తల్లిదండ్రులు వారిని మంచి మార్గములు పెంచేవారుగా ఆయత్తపరచండి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పేవారుగా, మంచి నేర్పేవారుగా ప్రభువా భోజనం తినడం నేర్పుతాం, నడక నేర్పుతాం, విద్య నేర్పుతాం. అలానే నా ప్రభువా నీ నీడలో ప్రార్థన, నీ సన్నిధికి వెళ్ళటం నేర్పేవారిగా, నీ సన్నిధిలో ప్రార్థించటము నేర్పేవారిగా పిల్లలను తల్లిదండ్రులు ఆయత్తపరిచేవారుగా ఆయత్తపరచండి. తల్లిదండ్రులు వారి కోసం ప్రార్థించేవారుగా ఆయత్తపరచండి నాయన దేవా. ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మీ చిత్తమే జరుగునుగాక. మా ప్రభువును, రక్షకుడును, జీవాధిపతి అయిన యేసయ్య ఘననామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్. బిగ్గరగా ఆమేన్. మంచిది. ఏ కార్యక్రమం ఉంది?
సన్లైట్ ఎంత తీసుకురా